గౌరవ వైస్ ఛాన్సలర్ గారికి నమస్కారం. ఏదైతే నిన్న ఈరోజు శాసనసభలో శాసన మండలిలో నారా లోకేష్ గారికి గౌరవ ఎమ్మెల్యేలు చెప్పడం జరిగింది. వెలగపూడి గారు కానీ, గణబాబు గారు కానీ, ఇంకా మిగతా వాళ్ళందరూ కూడా చెప్పారు. ఏంటంటే అసలు యూనివర్సిటీలో ఫస్ట్ ఇక్కడ జరిగేది ఏంటంటే ఫస్ట్ డైలీ వైజ్ తర్వాత 28 days, 28 తర్వాత టైం తర్వాత పర్మనెంట్, 4 కేటగిరీస్ ఉన్నాయి. సో మేమేంటంటే యూనివర్సిటీలో 10-15 సంవత్సరాల నుంచి చాలామంది వర్క్ చేస్తున్నారు. వీళ్ళందరికీ కూడా ఈ పాటికి గవర్నమెంట్ దృష్టి పెడితే ఖచ్చితంగా ఈరోజు పర్మనెంట్ అయిపోయేవాళ్ళు. అలా కాకుండా ఏది చేయకుండా చాలా దారుణంగా 6 నెలలకి 40,000 తీసుకోవడం అనేది ప్రపంచంలో ఎక్కడ ఇది ఒక వింత, 9వ వింత. కాబట్టి ఏదైతే గౌరవ ఎమ్మెల్యేలు చెప్పారో లోకేష్ గారికి, ఆయన యుద్ధ ప్రాతిపాదికన వీసీ గారిని పిలిచి ఎవరైతే యూనివర్సిటీలో టీచింగ్ చెప్తున్నారో వీరందరినీ కూడా వ్యత్యాసం లేకుండా 1 ton జీవో కల్పిస్తూ అందరికీ కూడా నెల సాలరీలు ఇస్తే కనుక ఎటువంటి తారతమ్యాలు ఉండవు. భారత రాజ్యాంగంలో పొందుపరచబడిన ఆర్టికల్ 14 అనేది ఇక్కడ ఇంప్లిమెంట్ అవుతుంది, అందరూ సమానత్వం అనేది. అలాగే ప్రధానంగా ఆర్టికల్ 23 వెట్టి చాకిరీ అనేది చూపిస్తుంది. ఇక్కడ యూనివర్సిటీ అధికారులు పని కట్టుకొని ఆర్టికల్ 23ని వాళ్ళు వైలేట్ చేస్తున్నారు. ఎందుకంటే భారత రాజ్యాంగంలో వెట్టి చాకిరీ వద్దన్నప్పుడు మన యూనివర్సిటీ అధికారులు ఏ విధంగా వెట్టి చాకిరీ ప్రోత్సహిస్తున్నారు? కాబట్టి మేము అడిగేది ఒకటే, ఆంధ్రప్రదేశ్లో ఉన్న గెస్ట్ ఫ్యాకల్టీలు కావచ్చు, ఏయూలో ఉన్న గెస్ట్ ఫ్యాకల్టీ కావచ్చు, అలాగే అందరినీ కూడా సమాన పనికి సమాన వేతనం కల్పించే దిశగా అడుగులు వేయండి. అది కాని పక్షంలో జీవో నెంబర్ 110, అది గవర్నమెంట్ జీవో, దాని ప్రకారం నెల జీతాలు ఇప్పించండి. అది కాని పక్షంలో యూజీసీ ప్రకారం 50,000 ఇవ్వండి. ఇంతకు మించి మా తాలూకా డిమాండ్ అనేది ఒకటే, మాకు నెల జీతాలు కావాలి. ఇప్పుడున్న యూనివర్సిటీలో ఉన్న 247 మంది కూడా అందరూ కూడా నిన్నొచ్చిన వారు కూడా అందరూ ఇంటర్వ్యూ ద్వారా వచ్చారు. 5-man కమిటీ, వీడియో రికార్డింగ్ ఉంది కాబట్టి మమ్మల్ని ఏవైనా చేయొచ్చు. ఇటీవల మీరు చూస్తే కనుక అంబేద్కర్ యూనివర్సిటీలో వాళ్ళు కూడా 1 ton జీవో బేస్ చేసుకొని అక్కడ ఉన్న గెస్ట్ ఫ్యాకల్టీలు నెలవారీ జీతాల కింద మార్చారు. కాబట్టి మేము అనేది ఒకటే, ఆర్టికల్ 14 సమానత్వం అంటున్నాం కాబట్టి అది మీరు వైలేట్ చేయొద్దు, వెట్టి చాకిరీని మీరు ప్రోత్సహించొద్దు. దయచేసి నారా లోకేష్ గారు ఈ విషయాన్ని యుద్ధ ప్రాతిపాదికన ఈ 100 సంవత్సరాల వేడుకల ముందే మాకు మా యొక్క జీవితాల్లో వెలుగులు నింపి మీరు స్థిరస్థాయిగా నిలిచిపోతారని చెప్పి మనం చేస్తున్నాం. We want monthly salary.